శివుడు కోడి రూపంలో ఇక్కడ ఉన్నారని నమ్ముతారు. అందుకే ఈ గుడికి కుక్కుటేశ్వర స్వామి దేవాలయం అని పేరు వచ్చింది. ఇది అష్టాదశ శక్తిపీఠాల్లో 10వ శక్తిపీఠం. సతీదేవి ఎడమ చేయబడిన ప్రదేశం. ఇక్కడ అమ్మవారు పురీతిగా దేవిగా పిలుస్తారు. కాకినాడ నుంచి 20 కిలోమీటర్ల దూరంలో, రాజమండ్రి నుంచి 75 కిలోమీటర్ల దూరంలో ఉంది. 3 గయాల్లో ఒకటి. స్ఫటికలింగంతో కూడిన స్వయంభు శివలింగం మరియు ఏకశిలానందికి ప్రసిద్ధి ఈ పుణ్యక్షేత్రం. దక్షిణ కాశీ అని పిలుస్తారు. గయాసురుడు పాదాలు పడిన ప్రదేశం. శ్రాద్ధకర్మలు ఇక్కడ పెద్దలకు నిర్వహిస్తే పుణ్యలోకాలకు చేరుకుంటారని నమ్మకం. స్వయంగా దత్తాత్రేయుడు మరియు కుక్కుటేశ్వర స్వామి మరియు పురోహితంగా అమ్మవారు ఇక్కడే వెలిశారు. ఇంతకీ ఈ గుడి ఎక్కడ ఉందంటే తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో ఉంది. పిఠాపురం పూర్వం పీఠికాపురంగా కీర్తిగాంచింది. వ్యాస మహర్షి తన శిష్య బృందంతో ఈ క్షేత్రాన్ని దర్శించుకున్నారని పురాణాలు పేర్కొంటున్నాయి. భారతదేశంలో దత్తాత్రేయుని స్వయంభు విగ్రహం కేవలం పిఠాపురంలో మాత్రమే ఉంది. మిగతా దత్తక్షేత్రంలో స్వామివారి పాదుకలు మాత్రమే పూజలు అందుకుంటున్నాయి. మేము వెళ్ళినప్పటికీ అక్కడ అయ్యప్ప స్వాములు కూడా ఉన్నారు. మేము వాళ్ళ ఆశీర్వాదం కూడా తీసుకున్నాము. ఇక్కడికి వచ్చే వాళ్ళు టైమింగ్స్ని దృష్టిలో పెట్టుకొని రండి. మధ్యాహ్నం 12:30 నుంచి సాయంత్రం 4:30 వరకు ఈ టెంపుల్ అయితే క్లోజ్ చేసి ఉంటారు. దూర ప్రదేశాల నుంచి వచ్చిన వాళ్ళు భోంచేసి రండి, లేకపోతే 12:30 లోపు దర్శనం అయ్యేలాగా ప్లాన్ చేసుకోండి. ఒక దర్శనం చేసుకోవాల్సిన పుణ్యక్షేత్రాల్లో ఇది ఒకటి. కోరిన కోరికలు తీరుతాయని ఇక్కడ నమ్మకం.